ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆశతో ఉన్న వారికి అవకాశం ఇస్తే దోచుకుంటారని, ఆలోచనలతో ఉన్న వారికి అవకాశం ఇస్తే గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని మొరాయిపల్లె గ్రామ బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సందుపట్ల అంజిరెడ్డి గ్రామ ప్రజలను కోరారు. గతంలో సర్పంచ్ గా గెలిచి గ్రామ ప్రజలకు నిరంతర స్వచ్ఛంద సేవలు చేపట్టామని, గ్రామంలో కులం, వర్గం, మతం అనే తేడా లేకుండా ఆర్థిక సహాయం అందించామని, గ్రామంలో సీసీ రోడ్లు వేయడంతో పాటు వీధి దీపాలు వేశామని, నీటి కరువు సమయంలో నీటిని అందించడానికి పైపు లైన్లు వేయించామని, ఎన్నికల్లో విజయం సాధిస్తే గ్రామాన్ని పూర్తి స్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తారన్నారు. తమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు మద్దతు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సర్పంచ్ అభ్యర్థిగా ఇంతకుముందు 15 సంవత్సరాలు పనిచేసింది. ఇప్పుడు ఏ రకంగా అభివృద్ధి జరిగింది అదేవిధంగా జరగబడింది. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా ఏ సమస్య లేకుండా లోటు లేకుండా చేసింది. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పెట్టలే, బాధ కలగలేదు. అదే ఇప్పుడు కూడా గుర్తించి అందరూ ఓట్లు భారీ మెజార్టీతో వేస్తారని గమనించగలరు. నమస్కారం. మొరాయిపల్లె గ్రామంలో మా తమ్ముడు సందుపట్ల అంజిరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా అందరినీ ప్రజలను కలవడం జరుగుతుంది. ఎందుకంటే మేము గ్రామంలో ఇంతకుముందు 2014 నుంచి 2018 దాకా మా మిస్సెస్ సందుపట్ల పద్మ సర్పంచ్గా చేశారు. మేము ఉన్న 5 సంవత్సరాలు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేసినాము, గ్రామంలో ఏం చేసినాము, మొర్రాయిపల్లిలో పంచాయతీలు లేకుండా మేమున్న 5 సంవత్సరాలు ఒక దడవత పెట్టుకోకుండా ప్రజలను నష్టం చేయలే. అంతకుముందు కూడా ఏ సర్పంచ్ ఉన్నా మేము సహకరించినాం చేదోడు వాదోడుగా. తర్వాత వచ్చిన సర్పంచుడు కూడా చేదోడు వాదోడుగా సర్పంచ్ అయినా ఖచ్చితంగా మేము స్టేజ్లో ఉన్నాం కాబట్టి సహకరించవలసిందే గ్రామాలల్లో. ఎందుకంటే నేను చెప్పేది ప్రజలు ఖచ్చితంగా ఎప్పుడు వాళ్ళేనా అంటే ప్రజలు మంచి చేసేటోని జీవితంలో ఎప్పుడైనా ఎన్నుకుంటారు. ఎప్పుడు వాళ్ళేనా. నేను 5 సంవత్సరాల లేదన్నా తప్పు చేసినట్టు, ప్రజలను ఏదన్నా హింసించినట్టు, పోలీస్ స్టేషన్లకు పట్టించినట్టు చరిత్ర లేదు మాకు. మా జీవితంలో 5 సంవత్సరాలు గ్రామ పంచాయతీలో ఒక పంచాయతీ చెప్పలే, దడోతులు పెట్టుకొని ఊరును ఆగం చేయలేదు. మేము ప్రజలకు నిక్కచ్చిగా ఉన్నాము. ఎవరో వాళ్ళొకరు వీళ్ళు వచ్చి ఎప్పటికీ వాళ్ళేనా అంటే మంచి చేసేటోళ్ళు ప్రజలు ఆదరిస్తారు. మాకు కూడా ప్రజలు 99% అండగా ఉన్నారు. అన్నీ లేనిపోని ఎత్తుకుంటా చెప్తే ఇలా నా మీద చెప్పడానికి ఓ లంచం తీసుకున్నాడు, ఓ పంచాయతీ చెప్పిండు, ఈడ పని చేయమంటే చేయలేదని చెప్పడానికి వాళ్ళ తడ లేవు. కాబట్టి అన్నీ లేని ఎప్పటికి వాళ్ళేనా ఒక నినాదం పట్టుకున్నారు. ఎప్పటికి వాళ్ళేనంటే మంచి చేసిన ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. అలా భయపడవలసిన అవసరం లేదు. కొంతమందిని కూడా బెదిరించుడు వాళ్ళేనా ఎప్పటికని. ఎందుకంటే కొందరు ఆ కాలంలో చరిత్ర తిరిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంతమంది ఊళ్ళో భయపడుతున్నారు. నేనెక్కినాక భయం అనేది మొత్తం తీసేసిన. నక్సలైట్ల కారం వేరు. నక్సలైట్లలో పనిచేసిన వాళ్ళు బెదిరించుడు, వాళ్ళింటికి పోయి వీళ్ళింటికి పోయి అంటే ఆ బాధ భయం అనేది ప్రజలకు అవసరం లేదు. ఖచ్చితంగా నేను సెస్ డైరెక్టర్ గెలిచి 3 సంవత్సరాలు అవుతుంది. నేను విలేజ్లో ఏ పని కావాలంటే ఆ పని. కొత్తగా 6 ట్రాన్స్ఫర్లు బిగించడం జరిగింది. ఎందుకంటే లంచాలు తీసుకున్నట్టుంటే ఈ నుంచి ముస్తఫా దాకా ముక్కునాలకు రాస్తా. నా గురించి చెప్పినోడు ముస్తఫా దాకా ముక్కునాలకు రాయాలి. అందుకే ప్రజలు ప్రతిదీ గుర్తించాలి. ఎందుకంటే నేను ప్రజలకు నమస్కరించి చెప్తున్నా. 3 రోజులైతే ఎలక్షన్లు ఉన్నాయి. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. దర్జాగా ప్రతి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుచున్నాము. ప్రతి ఇంటికి సీసీ రోడ్డు నేనున్న సర్పంచ్ అప్పుడే రామే చెర్లకు, బతుకమ్మ చెర్లకు అందరు ఆడోళ్ళు వచ్చి చెర్లకు పోవస్తలేదు. తొవ్వ బాగా లేకుండే ఆ తొవ్వ సాఫ్ చేసి సీసీ రోడ్డు 24 లక్షలు పెట్టి సీసీ రోడ్డు పోయడం జరిగింది. దానికి సంబంధించిన లైట్లు కూడా రామేచెర్ల దాకా నేనే 32 పోల్లకు డబ్బులు కట్టి అందాక సీట్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో కూడా అక్కడక్కడ పోలు లేకపోతే కూడా గ్రామ పంచాయతీ నుంచి డబ్బులు కట్టి అన్ని ఇళ్లకు పోలేసి బుగ్గ వెలిగించిన చరిత్ర నాది. వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు. నేను అన్ని చేసిన కాబట్టి నిర్భయంగా చెప్తున్నా.
ఎందుకంటే ప్రజలు బాగా ఆలోచన చేయాలి, పని చేసిన వాళ్ళనే ఎన్నుకోవాలి. నేనున్న ఈ సెస్ డైరెక్టర్ ఇంకా 2 సంవత్సరాల కాలంలో కూడా ఇప్పటికే మా ఊర్లో 70% కరెంటు ప్రాబ్లం లేకుండా చేసినా ఇంకొక 2 ట్రాన్స్ఫార్మర్లు అయితే అయిపోతాయి. అవి కూడా ఈ నెలలో కూడా చేస్తా, రైతులు సహకరిస్తే. ఇంకా ఎక్కడన్నా విలేజ్లో లూజ్ బోర్లు ఉంటే కూడా 100% ఈ 2-3 నెలల లోపల నేను ఒక నెల రోజుల తర్వాత మీటింగ్ పెడతా. ఇక్కడ మర్రాయిపల్లిలో ఇవ్వలకు లూజ్ బోర్లు కావాలన్నా ఖచ్చితంగా ప్రతి బాయికాడ చేసే శక్తి ఉంది, చేస్తా. ఆఫీస్ నుంచి నేనే కాబట్టి ఖచ్చితంగా చేస్తా. ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదు. అందరూ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని కోరుచున్నాను. ఎందుకంటే అప్పుడు నేనెక్కిన కొత్తల వాటర్ లేకుండే సమస్య బాగుండే. అప్పుడు కేసీఆర్ పెట్టిన జలాలు అప్పుడు రాలే, వెనకసి వచ్చినాయి. 1 సంవత్సరం వాటర్కు బాగా ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే కూడా బుగ్గచెర్లకై బుగ్గవాగులకై పైప్ లైన్ 6 లక్షలు పెట్టి పైప్ లైన్ వేసి ఉండే నీళ్లు తాగేయడం జరిగింది. ఎందుకంటే కిలోమీటర్ చిల్లర ఉంటుంది, అది ప్రజలకు అందుబాటులో ఉండాలని వాటర్ తాగేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు గుర్తించాలి, అప్పుడు వాటర్ లేకున్నా ఎస్సీ కాలనీల అన్ని బోర్వెల్లు లీజుకు తీసుకొని వాటర్ తాగేయడం జరిగింది. నేనున్న 5 సంవత్సరాలు ప్రతి పోలుకు ఒక 1000 రూపాయల బుగ్గ పెట్టిన. ఎందుకంటే ప్రజలు గమనించాలి, మొత్తం ఊరంతా వెళ్తుండాలని ప్రతి పోల్కు పెట్టిన. ఒక్కరోజు ఇలా లైట్ పోయిందంటే తెల్లారి పెట్టిస్తుంటే నేను ఊళ్ళోన్నా నేను 9-10 గంటలకు ముస్తాబాద్కి పోతే కూడా మా ఊరు ప్రజలంతా కూడా ముస్తాబాద్కి వస్తారు. అక్కడ చెప్పినాక నేను ఇక్కడ పనిచేసిన. ఈ రోజు కూడా నా స్టేజీలో ఉన్న వాళ్ళు మండల లీడర్ అనేటువంటి చాలా వరకు గ్రామాలలో ఉండరు, పోయి ముస్తాబాద్లో సెటిల్ అవుతారు. నేను నా కన్న పుట్టిన గ్రామము నా ఊరు అని నేను ముస్తాబాద్లు ఉండేటోని కూడా మొర్రాయిపల్లెలు ఉంటున్నాయి. ఇవాళ నాకు ముస్తాబాద్లు ఉండాలంటే నాకు బిల్డింగ్ ఉండొచ్చు, కానీ కన్న పుట్టిన గ్రామంలో ఉండాలి. ఇలా నన్ను ముస్తాబాద్కు పోతే మొర్రాయిపల్లి సెస్ డైరెక్టర్ అంటారు, కానీ ముస్తాబాద్ డైరెక్టర్ అనరు. వాళ్ళు మొర్రాయిపల్లి అంజిరెడ్డి సెస్ డైరెక్టర్ అంటారు. ఇది మొత్తం జిల్లా రాష్ట్రంలో కూడా తెలుసు అంజిరెడ్డి అనేటోడు. ఏ పోలీస్ స్టేషన్కు నేను కేసులు పంపించి 5,000 తీసుకుపోయి ఇచ్చిన దాఖలాలు లేవు. నేను నిర్భయంగా చెప్తా. అందరూ ప్రజలు గుర్తించి నాకు ఓటు వేయాలని, ఉంగరం గుర్తుకు మా తమ్ముడు ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరుచున్నాను. పదే వేడుకుంటున్నాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.